అయితే అంటే ఇక్కడ వల్లభనేని వంశీని కలవడానికి కొడాలి నాని కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఆయనతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడ ఏమైపోవడం ఏంటమ్మా, మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే అంటే సార్ చెప్పండి, అంటే వల్లభనేని వంశీ నీకు కాదమ్మా, రాధాకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. అంటే అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి? అంటే భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? ఇప్పుడు నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్గా. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. ఏముంది, ఇవన్నీ మామూలుగా చిన్న చిన్న విషయాలు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా సార్, మరి ఏ పార్టీలో? పార్టీలో ప్రస్తుతం మీరు యాక్టివిస్ట్ గానే ఉన్నారు కదా, ఎందుకు? ఇప్పుడు లేనని చెప్పి నువ్వే చెప్పావమ్మా. అమ్మ, ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కులకి ఏం ఉపయోగం లేదు. పోలీసులు గొడవ చేస్తున్నారు సార్. కాదు సార్, 3 కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా గుడివాడలో 3 కాదు 30 చేసుకొని అమ్మాయి లాయర్లు ఎంతమంది ఉన్నారు? అవి చూస్తున్నాం కదా. ఆయన 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి నా పైన, నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి కొడాలి నాని మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీలో ఆయన యాక్టివిస్ట్ గానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు అధికారంలో లేవు, మా ఉద్యోగం పీకేశారు కాబట్టి ఇలా ఉండవలసి వస్తుంది, అందుకనే కామ్గా ఉన్నాం అని చెప్పేసి కూడా కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద ఏదైతే వల్లభనేని వంశీ అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటికే నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. లోపలికి జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్లారు, కొడాలి నాని, పెర్ని నాని కూడా లోపలికి ములాఖత్కి వెళ్తారు అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు బయటనే ఉండవలసిన సిచ్యువేషన్. అయితే వాళ్ళతోనే డైరెక్ట్గా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాము.